జై బోలో రాజా మాట్లాడే రాజా మాతో ఉంటే సుఖ సంతోషాలే నువ్వు మాతో ఉంటే సుఖ సంతోషాలే హారతి పడతాం రాజా నీకు హారతి పడతాం రాజా ఆశీర్వదించు రాజా మా కండగా ఉండు రాజా. పత్రులు ఇదిగో నువ్వు కూడా ప్రసాదం తీసుకో. అలాగైతూ ఆ లడ్డూలు ఎవరి కోసం దాచిపెట్టుకుంటున్నారు? అవి కూడా పెట్టండి. ఆ భగవంతుడి ప్రసాదం కొంచెం కొంచెమే తినాలి. ఏంటిదంతా? ఇక్కడ ఏమైనా బొమ్మలు ఆటలాడుతున్నాయా? తినడానికి వచ్చారా? వెళ్ళండి ఇక్కడి నుంచి. బాబాయ్ ప్రసాదమైన తిరిగి వెళ్ళు. నేనేదో సరదా మోటు ప్రసాదం అంతా నువ్వే తినేయాలనే ఉద్దేశంతో అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేసావు కదూ. ఇది పైవాడి ప్రసాదం గనక నేను పైవాడికే తెరిపిస్తాను. ఆరగించండి ప్రభు, మీ ప్రసాదం మీ దగ్గరకే వస్తూ ఉంది. ఆహా పతులు, ఆ భగవంతుడు తనకిచ్చిన ప్రసాదం నాకిస్తే నన్నేం చేయమంటావు? ఫోను తల్లి, మోగు తల్లి, మోగు తల్లి, మోగు తల్లి, మోగు మోగు. హలో, ఎర్ర బ్యాగ్ ని సిద్ధం చేశారా? రాంగ్ నంబర్. ఇది ఎర్ర బ్యాగులు అమ్మే కొట్టు కాదు. హలో, ఎర్ర బ్యాగ్ ని సిద్ధం చేశారా? అయ్యా బాబు, ఎర్ర బ్యాగులే కాదు, నల్ల బ్యాగులు, తెల్ల బ్యాగులు, ఏ బ్యాగులు కూడా సిద్ధం చేయలేదు. అసలు నువ్వు ఎవరు? ఇంతవరకు మాకు అసలు బోనియే కాలేదు. నువ్వెవరవయ్యా చిరాకు పెడుతున్నావు? నిజమే, ఎర్ర బ్యాగ్ సిద్ధంగానే ఉంది. అయితే ఏం చేయమంటావో చెప్పు. వెరీ గుడ్. ఒక గంట లోపు ఎర్ర బ్యాగ్ తీసుకుని గార్డెన్ దగ్గర రండి. మీకు రావాల్సిన 50 లక్షలు తీసుకెళ్ళండి. అలాగే, నేను ఓ గంటలో గార్డెన్ దగ్గరికి వచ్చేస్తాను. ఫోన్ చేసింది ఎవరు బోటు? ఇది రాంగ్ నంబర్. ఎవరో కావాలనే ఏడిపిస్తున్నారు. ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, మాకు చాలా పనులున్నాయి. ఈ ఎర్ర బ్యాగు 50 లక్షల కథ ఏమిటో నాకు కాస్త అర్థమయ్యేలా చెబుతావా? మనం ఒక ఎర్ర బ్యాగ్ ఇస్తే చారట, వాళ్ళు మనకు 50 లక్షలు ఇస్తారట. అది మనదే. ఇక జీవితాంతం సమోసాలు తింటూనే ఉండొచ్చు. అరే, నువ్వు జాన్వి కదా, ఏమిటి గడ్డం తీసేశావు? నా పేరే బ్యాడ్ మ్యాన్. నా పేరు బ్యాడ్ మ్యాన్. అందరూ ప్రేమతో నన్ను బిఎం అని పిలుస్తారు. మీ పేరేంటో చెప్పండి. రాజేష్, సురేష్, దినేష్, గణేష్, మహేష్. బ్యాగ్ తీసుకొచ్చారా? నా పేరు మోటు. అందరూ నన్ను ప్రేమతో మోటు అనే పిలుస్తారు. నువ్వు ఎర్ర బ్యాగ్ తీసుకొచ్చిస్తే 50 లక్షలు ఇస్తానన్నా వివ్వు. బాంబు ఎక్కడుంది? బాంబేంటి? నువ్వు తెమ్మంది ఎర్ర బ్యాగేగా. నా దగ్గర అతి తెలివితేటలు ప్రదర్శించకండి. మర్యాదగా బాంబు ఇవ్వండి, లేదా 50 లక్షలు తిరిగి ఇవ్వండి. చూసావా, సుఖాలు ఉన్న ప్రాణాన్ని కష్టాన్ని పెట్టుకోవడం అని దీన్ని అంటారు. ఇప్పుడు ఏం చేద్దాం మోటు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. ఇప్పుడు మనం ఆ 50 లక్షలు ఇన్స్పెక్టర్ చింగానికే ఇచ్చేద్దాం. ఆ బాంబేదో ఇన్స్పెక్టర్ చింగన్ దగ్గర నుంచే తీసుకుందాం. అదిగో ఆయన ఇటే వస్తున్నారు చూడు. పరిగెత్తు మోటు. చింగం గారు వస్తున్నారంటే ఇక మనం ఎందుకు పరిగెత్తడం? ఎక్కడ ఆయన? నేను వాళ్ళ దృష్టి మళ్లించడానికి చిన్న అబద్ధం చెప్పాను అంతే. పరిగెత్తి పరిగెత్తి ఎక్కడికి తప్పించుకు పారిపోతారు. బాస్, మనం ఆడుతూ పాడుతూ ఇక్కడ కూర్చుంటే మన డబ్బులు పోవడమే కాదు, చింగ వచ్చి మనల్ని పట్టుకుపోతాడు కూడా. మనం వెళ్ళి ఆ మోటు పుత్రుల్ని పట్టుకో. ఆగిపోతారు. ఆ టేబుల్ కింద దాక్కుంటా.
మోటు ఈ గుండాల బారి నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచించు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఎప్పుడు చూసినా కడుపు ఖాళీగా ఉంది అంటావేంటి? నీ తిండి కూడా తగలయ్యా. తప్పించుకుని ఎక్కడికి పోతారు? సువాసన నువ్వు ముందు నా సమోసా తినేసావు, ఇప్పుడు నీ సమోసా కూడా తినేస్తావా? నేనెక్కడ తిన్నాను? కిందెవరో ఉన్నట్టున్నారు. నా కళ్ళల్లో కారం కొట్టగలరా? బాస్ మీరు పాటలు ఆపితే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రాబడదాం. ఒక్క నిమిషం. ఇప్పుడు నీ బాబు వచ్చినా వాడి బాబు వచ్చినా నన్నేమీ చేయలేరు. డాక్టర్ జట్కా పదండి, మనం వెళ్ళిపోదాం. ఆ డబ్బు మన సొంతం చేసుకుని ఇద్దరం పంచుకుందాం. ఆగండి, ఆగండి. ఈ రోజు మీరు నా చేతిలోంచి తప్పించుకోలేరు. నా చేతిలోంచి తప్పించుకోలేరు మీరు. ఆడదాం మనం హోలీ, ఆడదాం మనం హోలీ. హోలీ తర్వాత బాస్, ముందు బుల్లెట్ పేల్చండి. బుల్లెట్. వాళ్ళందరూ చాలా వేగంగా వచ్చేస్తున్నారు. డాక్టర్ జట్కా ఏదో ఒకటి చెయ్యండి. సూపర్ రన్నింగ్ క్యాప్సూల్ తినాలి. ఇప్పుడు మనం మెరుపు వేగంతో పరిగెత్తాం, మనల్ని ఎవరూ పట్టుకోలేరు. ఆగండి. లగాయతు డాక్టర్ జట్కా, మొదటిసారిగా మీ పరిశోధన చాలా బాగా పనిచేస్తోంది. త్వరగా ఏదో ఒక ఉపాయం ఆలోచించు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. హలో హలో హలో, చింగం గారు కాపాడండి త్వరగా. నువ్వెవరు? త్వరగా చెప్పు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. కాపాడుతాను, నేనున్నాను. అయ్యో, హిందుస్థాన్ మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, వదిలిపెట్టను. ఎవరు నా మీద ఉన్నది? మర్యాదగా దిగండి, దిగండి. అయ్యో, అయ్యమ్మా, మళ్ళీ ఇంకా ఏదో నా మీద పడింది. ఆకాశంపై నుంచి నా మీద ఇన్నిసార్లు దాడి జరుగుతోంది. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఎవరది? ఎవరది నా మీద టేబుల్ పడేసింది? ఎవరు? ముందుకు రండి. అయ్యా, అమ్మా, ఒకసారి టేబుల్ పడేస్తున్నారు, ఒకసారి కొబ్బరి బొండం పడేస్తున్నారు. ఏదో ఒకటే పడేయండి, పడేయండి త్వరగా. ఔ ఔ. లగాయతు డాక్టర్ జట్కా, నా 20 ఏళ్ళ అనుభవంలో మొదటిసారిగా నేను మీ మందుబాయిలో పడిపోయాను. నా కాళ్ళు రెండు ఆగడం లేదు. ఇక నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను. దయచేసి ఏదో ఒకటి చేసి ఆపండి. నా దగ్గరకు వచ్చే రోజుల మీద ఒట్టేసి చెప్తున్నాను, దీని పవర్ తగ్గిన వెంటనే వేగం తగ్గుతుంది. ఆ తర్వాత ఈ 50 లక్షలతో మన జీవితాన్ని హాయిగా గడిపేయచ్చు. నిజమే డాక్టర్ జట్కా, భలే మజా వస్తుంది.
లగాయితూ మజా ఎగిరిపోయింది. చాలా మజాగా ఉంది. డాక్టర్ జట్కా మజా రావడం కాదు, మజా పోయింది. లక్షల రూపాయలు ఉన్న సూట్ కేసు గాల్లో ఎగిరిపోయింది. ఏంటి సూట్ కేసు ఎగిరిపోయిందా? అంటే మనం ఇంకా పర్యటన దగ్గరికి ఆగు ఆగు ఆ సూట్ కేసు దగ్గరికి వెళ్దాం. అరే ఎలా ఆగమంటారు? మీరు ఇచ్చిన మందు ఆగనివ్వడం లేదు. ఆ మందు పవరు ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. ఎవరైనా మమ్మల్ని కాపాడండి, కాపాడండి. దాడి చేస్తున్నారు. దాడి కాదు బాస్, మన 25 లక్షలు పోయాయి కదా, ఆ డబ్బున్న సూట్ కేసే ఇది. బాస్ డాన్స్ పాటలు ఆపండి. ఇన్స్పెక్టర్ చింగం గారు ఎప్పుడైనా రావచ్చు. మా మీద నీకెంత దయ లేకపోతే పోయిన మా డబ్బుని ఆకాశం మించి మా మీద పడేస్తా. అయ్యా అందరికీ తెలుసు చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా ఇంపాసిబుల్. అయినా మీరు పారిపోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు చెప్పండి. అసలు ఇక్కడ ఏం జరిగింది? చింగం గారు ఇతని పేరు బ్యాడ్ మ్యాన్ అట. మన పురిపురి నగరంలో బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఆ బాంబుని ఇక్కడే కొనడానికి 50 లక్షల రూపాయలు కూడా తీసుకొచ్చాడు. అదిగో చూడండి. ఓ బ్యాడ్ మ్యాన్ మీకోసం ఈ దేశం అంతా గాలిస్తోంది. మోటు పత్లు వీళ్ళ గురించి మీకు ఎలా తెలిసింది? చెప్పాలంటే ఇది అంత పెద్ద కథ. తెలుసుకోకుండా ఉంటేనే మంచిది. ఓకే, ఆల్ ఈస్ వెల్ దట్ ఎండ్స్ వెల్. సంతోషం, ముగింపు బాగానే ఉంది. కథ కంచికెళ్లాలంటే డాక్టర్ జట్కా గసిటేరావు ఇద్దరు ఎక్కడున్నారో తెలియాలి. ప్రస్తుతం వాళ్ళిద్దరు ఎక్కడున్నారో మాకు కూడా తెలీదు. పైన భగవంతుడా నీకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ బేకార్ డాక్టర్ ఇచ్చిన బేకార్ మందు పవరు ఇప్పుడు తగ్గింది. వావ్, ఇక్కడ వాతావరణం ఎంత బాగుందో. ప్రకృతి చాలా అందంగా ఉంది. డాక్టర్ జట్కా ఇప్పుడు మనం ఎక్కడున్నాం? డాక్టర్ జట్కా నువ్వు నా కొంప ముంచావు. నాన్ స్టాప్ గా పరిగెత్తి ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ మీద స్టాప్ అయ్యాం. కాపాడండి.